అందరికీ నమస్కారం. మీ అందరికీ విశిష్ట కార్తీక మాస శుభాకాంక్షలు కూడా. అవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో నమ్మశివాయ గారు ప్రెసిడెంట్గా టీం మా అందరి తరఫున ఈరోజు అత్యంత శుభదినంగా భావిస్తూ చంద్రుడితో కృతిక నక్షత్రం ఈ పౌర్ణమి నాడు ఉన్న సందర్భంలోనే స్కంద పురాణంలో, కార్తీక పురాణంలో, శివ పురాణంలో, విష్ణు పురాణంలో మన హైందవ సంస్కృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా కార్తీక మాసం మానవాడిని ఆశీర్వదిస్తుంది. కార్తీక మాసంలో ఒక గోవు పాదంలో ఉండే నీటిలో 33 కోట్ల దేవతలు ఉంటారని బ్రహ్మాండ పురాణంలో సుస్పష్టంగా చెప్పబడిన సందర్భంలో గోమాత విశ్వానికే మాతగా ఉన్నటువంటి ఒక శుభ సందర్భంలో గోమాత పూజ మనం చేస్తున్నాం. అలాగే కార్తీక దామోదర పూజ విశ్వంలో శివుడు ఈ రోజుననే ఈ మాసంలోనే అనంత అగ్ని స్వరూపుడిగా సాస్కరించినటువంటి సందర్భంలో కార్తికేయుడు కుమారస్వామి పుట్టిన నెల కనుకనే ఇది కార్తీక మాసం. కృతికా నక్షత్రం కార్తీక మాసం అని భావిస్తూ అవోపా హైదరాబాద్ ఈ కార్తీక మాసంలో మేము చేపట్టేటువంటి దానాలు ధర్మాలు కానీ, ముఖ్యంగా పూజలు వ్రతాలు కానీ, అలాగే శ్రీ విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామం, అలాగే ఈ రోజున చేసేటట్టుగా ఈ మాసంలో చేసేటట్టుగా ప్రతి ఒక్క దానము 1000 దానాలతో సమానమని, అలాగే దీపారాధన, దీపం ఒక మట్టి ప్రమిద దేహమైతే అందులో ఉన్న పోసేటువంటి నూనె సాధనగా మనం భావిస్తే, వత్తిని భక్తిగా తలిస్తే, భక్తిని వెలిగిస్తే అది మోక్ష కాంతినిస్తుంది అని మనకు శివ పురాణంలో విన్నట్టుగా మన నిత్య జీవితంలో ధర్మపథంలో సాగుతూ అవోపా హైదరాబాద్ లాంటి మన అద్భుత సంస్థ ద్వారా మనం మానవాలంతా కూడా సుఖ సంతోషాలతో తొలుతూగానని ఈ శుభ సందర్భాన మీ అందరికీ తెలియజేస్తున్నారు. చింతల శ్రీనివాస్, ప్రపంచ రికార్డు గ్రహీత, అవోపా హైదరాబాద్ అడ్వైజర్. నమో నమో. అటుకుని కావాలి ఏమేం సార్ గర్భత పెట్టిన ఫస్ట్ జుట్టు చేయండి. కింద పెట్టండి, కింద పెట్టండి దయచేసి. అక్కడ ఏదైనా కప్పు పెట్టండి, కప్పు పెట్టేసి లేకపోతే కవర్ పెట్టేయండి. చేతులు చూపించేయండి. కర్పూరం లేదు. చెప్పండి అయ్యా, కింద గర్భం వరకే, మీరు ఎంతవరకు పోలేదు ఇంకా. సంస్కారం చేయడమే. అక్కడక్కడ గణపతి దగ్గర వేయడమే. మంత్ర పుష్పాన్ని సమర్పయామి. లేచి నుంచి అందరూ కూడా నమస్కారాన్ని సమర్పయామి. స్టూల్ తీసేసేయండి అందరూ. ఆవాహన
మీకు కావాలి అక్షతలకి రూపాయి అమ్మ తీసుకోండి చదువుదా గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఓం శ్రీమాత్రే ఇద్దరు నీళ్ళు సంరక్షణ చేయండి ఓం లక్ష్మీ లక్ష్మీ పక్కన వాళ్ళు కూడా ఇవ్వండి ఓం నమో నారాయణాయ అర్పణ పెట్టేయండి శుద్ధ లక్ష్మీ 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 శ్రీ లక్ష్మీ లక్ష్మీ బాలమంగళ మంగళకే శ్వేతమార్థసారికే శరణే త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే శుద్ధ జ్ఞానమాత్రార్థాయ యజ్ఞాయ శ్రీగంధాయ ఓం లక్ష్మీ श्रद्धाय नमः विभूते नमः द्रव्ये नमः प्रभाते नमः निर्भय पद्मालय नमः पद्माय नमः नमः स्वाहाय नमः 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 लक्ष्मी नमः नमः विभावर्य नमः 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 कमलारुं गान्धारं नामाक्षरं नमः अशोक देवतान लोकजोगनाथ वेंद्रान लोकमात्रं पद्मप्रियान पद्महताय नमः పెద్దగా మస్తు గిరాక మైక్ పెట్టమని మైక్ తర్వాత పూల్ కావాలి మైక్ ఒకటి विष्णु प्रसन्नाक्षर सर्वभद्रवान ब्रह्म विष्णुशमाय ओम केशवाय नारायण माधवाय गोविंदाय विष्णुवाय मधुसूदनाय त्रिविक्रमाय नमः श्रीधराय विजय भद्राय दामोदराय गंधर्वाय माधवाय प्रद्युम्नाय प्रचोदनाय असाक्षजाय जनार्दनाय उमेन्द्राय हरिर्भय श्रीकृष्णाय श्रीकृष्ण परब्रह्मणे नमः श्रीकृष्ण दीपाल వెలిగించండి ముందు వెలిగించండి నాదా భగవంతుని రూపయావై ఒకరు అగరబత్తి ఇంటి ఒకటండి అగరబత్తి తీసుకో కొన్ని మీరు పట్టుకోండి ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కరు వెలిగించుకోండి సైడ్కి అయితేనే అంత భావన ఇది
లేకపోతే చెప్పండి. పెద్ద మనిషి వెళ్ళమ్మా తినిపించండి లేక తినిపించండి. మా కార్తీక వనభోజనానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గోశాల యొక్క పూజ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఏమనట్లేదా బాబా అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. చేసిన వాళ్ళకి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అదే ఉందామనుకున్నా చెప్తా నమస్కారం గారు చింతలా ఏమన్నావు అట్లా రేటమ్మా తినిపించా పదుంటే ఏమవుతుంది ఇట్లా అక్కడే ఉందబ్బా అక్కడే ఉండిపోయింది రాలేదు పంట కూడా అది ప్రాణం మంచిగా తెచ్చి వేయండి మంచిగా నిలబడండి ఊళ్ళో నిలబడండి అంతే అమ్మ కథలు పెట్టకండి ఎవరు కూడా కథలు ఆవు ఎక్కువ అవుతుంది ఇంతమంది గుడ్డు పెడితే ఎక్కువ తినాయి అది ప్రశాంతంగా
అక్కడ వచ్చిందనా అక్కడ వచ్చి అక్కడ పెట్టావు కదా అక్కడ పెట్టి అటువంటి సార్ నమస్కారం చేసుకోండి లక్ష్మీ జగతికి మూలం జగమంతటికి ఆధారం Good morning to all. Today, AOPA Hyderabad Kartika Vanabodhanal program ki విచ్చేసిన చీఫ్ గెస్ట్ ఉప్పల శ్రీనివాస్ గారికి స్వాగతం. ప్రెసిడెంట్ నమశ్వే గారు, రైట్ చైర్మన్ బాదం కృష్ణ గారు, అండ్ అవర్ అడ్వైజర్ చింతల శ్రీనివాస్ గారు, అండ్ జాయింట్ సెక్రటరీ రాజేశ్వర్ గారు. Please come on to dais and occupy your chairs. ఈరోజు మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మనం అమ్మవారి దీపారాధనతో స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఇంకా ప్రత్యేకించి కార్తీక గారు, మోహన్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. సార్ కొంచెం బ్యాక్ అండి సార్.
శ్రీనివాస్ గారు జనానికి ప్లీజ్. ఎస్, అందరూ వస్తారు. సీనా ముందుకు రా, ముందుకు రానా. जय बोलो वासवी माता की వాసవి మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గళం సాగగ సేవ వీణయం రోగగా విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో సౌహార్ద ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో. జై శ్రీ వాసవి మాత, వాసవి మాతాకి. I'm handing over to Mike, our President Namashwar Garu, to conduct further program. Thank you. Good morning Andy. Welcome to you all. కోవిడ్ నుండి మనం చూస్తున్నామండి, ఎందుకో తెలీదు బయటికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. పెద్ద ఈవెంట్లు, మెగా ఈవెంట్లు అంటే మాత్రం ఎక్కడ లేకుండా వస్తున్నారు. మనము రొటీన్గా రెగ్యులర్గా చేసుకునే ఈవెంట్లకు కొద్దిగా క్రౌడ్ అనేది తక్కువ వస్తూ ఉంది. అదే జాయిన్ అవుతారు. సో ఈ లోపల మనము స్టార్ట్ చేద్దామండి. మనం ఈరోజు యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాము. శ్రీరణ గారు ఉన్నారు కాబట్టి ఉప్పల శ్రీనివాస్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సుపరిచితుడు, అందరికీ కూడా మనకు తెలిసిన వారే. అన్నగారు ఈరోజు రావడము, అందులో వాళ్ళ అబ్బాయి పెళ్ళి పెట్టుకొని, అందులో ఈరోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే పెట్టుకొని కూడా మనకి సమయాన్ని కేటాయించి వచ్చారు. అన్న వెళ్ళే తొందరలో ఉన్నారు. థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ కైండ్ అటెన్షన్ అన్నర్స్ అండ్ వచ్చి ఈరోజు మాకు ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అబ్బాయి పెళ్ళి ఘనంగా జరగాలని మేమంతా కోరుకుంటున్నాము. మా వైపు నుండి ఎలాంటి మీకు సహకారం కావాలన్నా, టైం కావాలన్నా మా వైపు నుండిగా మేము, మా టీము కూడా ఆల్వేస్ అందుబాటులో ఉంటామన్నా. ఏమైనా పని ఉంటే పెళ్ళికి సంబంధించి కూడా చెప్పొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మన ఇంట్లో పెళ్ళి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో సార్ ఇప్పుడు మనందరినీ కూడా ఇన్వైట్ చేశారు. సో చూసారా, మెగా ఇన్విటేషన్ కార్డ్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ టీమ్ మెంబర్స్ ఆఫ్ ఓపా హైదరాబాద్. సో బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అన్ అస్. ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ ఈవెంట్ మేనేజర్ మహేష్ గారు వచ్చున్నారు. మహేష్ గారు ఎక్కడున్నారు ఒకసారి చెయ్యెత్తాల్సి కోరుతున్నాం. సో మహేష్ గారు వచ్చున్నారు. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేస్తాము. రకరకాల గేమ్స్ ఉన్నాయి. ప్రైజులు కూడా మనం వినడానికి కొన్ని 35 ప్రైజులు తెచ్చారు కదా రాజేశ్వర్ గారు, 35 ప్రైజులు తెచ్చారు. సో అది కాకుండా మహేష్ గారు కూడా తన వైపు నుండి కొన్ని ప్రైజులు ఇవ్వబోతున్నారు. సో విల్ హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈరోజు పుణ్యము, పురుషార్థము, ఎంజాయ్మెంటు అన్నీ కలగలిపిందే కార్తీక మాసంలో జరిగే ఈ వనభోజనాలు. ఉసిరి చెట్టుకి దీపారాధన చేసుకున్నాము, మొక్కుకున్నాము, తర్వాత గోపూజ చేసుకున్నాము, గోవులకి గ్రాసం పెట్టాము. తర్వాత ఈరోజు కాసేపు సభా కార్యక్రమం, తర్వాత గేమ్స్, లంచ్, ఎంటర్టైన్మెంట్, తంబోలా అన్నీ ఉంటాయి.
ఇంకేమైనా సస్పెన్స్ గేమ్స్ ఏమైనా పెట్టారో నాకు తెలీదు, నాకే సస్పెన్స్ అవుట్ ఏమైనా ఉంటే నాకు తెలీదు, వాళ్ళు చెప్తారు. సో అవోపా మనకి అందరికీ తెలిసిందే. 1 నిమిషం తీసుకుంటాను అవోపా గురించి. 65 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన అవోపా హైదరాబాద్ ఆర్టీసీ రాష్ట్రంలో ఉంది. 5200 మంది మెంబర్స్ ఉన్నారు. ఈరోజు గత 60 సంవత్సరాలు నాన్ స్టాప్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. ఈ మా కంపెనీ యొక్క భాగ్యము. ఈరోజు నేను ప్రెసిడెంట్గా, వీళ్ళంతా టీం మెంబర్స్గా ఈరోజు ఉండి గత కొన్ని సంవత్సరాలుగా మన మెంబర్లందరికీ, తర్వాత సామాన్య ప్రజలకు కూడా ఎంతో కొంత సేవ చేసే ప్రయత్నం చేసాం. కోవిడ్లో చాలా ప్రోగ్రామ్స్ చేసాం. ఒక 30 ప్రోగ్రామ్స్ వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసాము కోవిడ్లో. ఇంట్లో ఉండే మనం అక్కడ నుండే చేయడం జరిగింది. సో అలానే రకరకాలుగా చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వధూవర పరిచయ వేదిక 7 ఉంది. అది అంటే ఎలైట్కి చేస్తున్నాము. ఎందుకంటే ఎలైట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారనే ఉద్దేశంలో గత 8 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వధూవర పరిచయ వేదిక చేస్తున్నాము. ఇప్పుడు December 25th ఉంటుంది ఆ ఈవెంట్. ఎవరైనా సూటబుల్ మ్యాచ్ ఉంటే, అలయన్స్ ఉంటే చెప్పొచ్చు. అది పెయిడ్ ప్రోగ్రామ్ అండి, ఫ్రీ ప్రోగ్రామ్ కాదు. సో బట్ అద్భుతంగా ఉంటుంది, నన్ను ఉంటే కూడా చెప్పొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, శ్రీరన్న గారి చేతుల మీదుగా ఈ కమిటీ ఫామ్ జరిగింది. షార్ట్లీ మీ టీం అంతా కూడా దిగిపోయి కొత్త టీము వచ్చే టైం ఇది. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో న్యూ టీమ్ విల్ ఫామ్ అండి. సో కోవిడ్ మూలాన ఒక టర్మ్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల మనం కంటిన్యూ చేస్తున్నాము. సో అదర్వైజ్ 2 years బ్యాకే మనం వెళ్ళిపోవాల్సింది. ఎనీహౌ ఇంత లాంగ్ టైం మనకి ఇచ్చారు మీరంతా కలిసి. ఏజిఎంలో యునానిమస్గా కంటిన్యూ చేయమన్నారు. సో కంటిన్యూ అవుతున్నాము. అండ్ మాకు ఒక బిల్డింగ్ తీసుకోవాలని ఉంది కోరిక. కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ రావడం వల్ల మనం కొంచెం స్లో అయింది. బట్ ఎనీహౌ వి విల్ కమిటీలో ఉన్నా లేకున్నా తప్పకుండా దానికోసం ప్రయత్నం అయితే ఒకవేళ దిగినా కానీ అది కంటిన్యూ అవుతుంది. హోప్ఫుల్లీ మనం కొత్త బిల్డింగ్ చూస్తాము. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మన 43 year old మన బిల్డింగ్ ఎక్కడైతే అవోపా హైదరాబాద్ ఆక్యుపై చేస్తుందో, సడన్గా 10 days బ్యాక్ ఒక మీటింగ్ పెట్టారు అసోసియేషన్ వాళ్ళు. మన ఆఫీస్లోనే మీటింగ్ పెట్టి ఇది డిస్మాంటిల్ చేయాలనుకుంటున్నామండి, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చేతులైతే 93% పీపుల్ ఆల్రెడీ గివెన్ కన్సెంట్. సో మేబీ నెక్స్ట్ 6 months, 1 year, 2 years ఎప్పుడవుతుందో తెలియదు. సో మనం ప్లాన్ చేయడం మంచిది అవుతుంది బిల్డింగ్ తీసుకోవాలనేది. ఒక పక్క బిల్డింగ్ పోయే టైం వచ్చింది. సో ఇప్పుడు కొత్త బిల్డింగ్ మనం తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. సో ఇది ఏంటంటే ఈ జారీ కంటిన్యూ అవుతుంది. సో మన వైశాఖ కమ్యూనిటీలో ఒక ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. సో ఇది జారీ అవుతుంది, కంటిన్యూ అవుతుందండి. సో తప్పకుండా మీకు ఏమి కష్టం ఉన్నా, ఏమన్నా ఇష్యూలు ఉన్నా, లేకపోతే ప్రోగ్రామ్స్ గురించి కానీ సలహా సూచనలు ఇవ్వాలన్నా కానీ ఆల్వేస్ నన్ను కానీ మా టీంను కానీ కన్సల్ట్ చేయొచ్చండి. ఇప్పుడు మైక్ అన్నకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అన్నగారు మాట్లాడతారు. చింతల శ్రీనివాస్ గారు ఈరోజు కార్తీక మాసం విశిష్టత గురించి మాట్లాడతారు. అన్న క్లుప్తంగా ఒక 2-3 minutesలో మాట్లాడితే కోరుతున్నాం. క్రమంగా మన అవోపా హైదరాబాద్ ఆధ్వర్యంలో నమశివాయ గారు ప్రియతమ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అవోపా హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అడ్వైజర్స్ యొక్క వారి సహకారంతో నేడు జరుగుతున్నటువంటి ఈ కార్తీక మాస వేడుకలు వనం అంటే సంస్కృతంలో ఎం అని అర్థం. మన హృదయాన్ని అధిష్ఠించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. ఒక మాటలో, ఒక చేతలో, ఒక ఆలోచనలో ఇతరులకు మన ముఖ్యంగా ఆరవిషలకు సహకారం చేద్దామనేటువంటి ఒక సంకల్పము, దృఢ దీక్ష గలటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి, విశిష్ట వ్యక్తి, గౌరవనీయమైన ప్రియతమ నాయకులు, IVF ఆల్ ఇండియా అధ్యక్షులు ఎవరో కాదు. అలాగే మన రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే APCCI రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా అధ్యక్షుల వారి తరఫున మనందరం ఆహ్వానించాం. మీ కరతాళ ధ్వనులతో స్వాగతం మరొకసారి తెలియజేసుకుంటున్నాం. చంద్రుడితో కృతికా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చి ఉంటుంది కనుకనే మొత్తం నెలంతా కూడా, అందుకనే కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తికేయుడు అంటే కుమారస్వామి పుట్టినరోజు కనుకనే, ఈ నెల కనుకనే కార్తీక మాసం అనే పేరు వచ్చింది. అలాగే విశ్వ చరిత్ర చూస్తే స్కంద పురాణంలో, ఇంకా ముఖ్యంగా బ్రహ్మాండ పురాణంలో కూడా పేర్కొనబడినట్టుగా శివుడు అంటే పరమశివుడు
ఈ కార్తీక మాసాన్ని శివుడు కేశవుడు అంటే హరిహరులు అటు శ్రీ విష్ణు మహావిష్ణువుకి శివుడికి ఇద్దరికి కూడా ప్రీతి పాత్రమైంది కనుకనే ఇది అత్యంత విశిష్టతను ఆపాదించుకుంది. కార్తీక మాసంలో అని అనగానే ముఖ్యంగా మహిళామణులకు పురుషులకు కూడా గుర్తొచ్చేది వ్రతాలు, దీక్షలు, దీపదానాలు, శ్రీ విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, అలాగే విష్ణు అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ముఖ్యంగా మన అమ్మ శ్రీ వాసవి మాత పారాయణం నేను గర్వపడుతున్నాను, నేను రచించాను. అది మన గ్లోబల్గా కూడా అఫీషియల్గా తీసుకున్నారు శ్రీ వాసవి మాత పారాయణం. అయితే వేదికనిచ్చినటువంటి మన వాడు రాజేష్ కానీ మా బచ్చుసీనన్న ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా రమణీయంగా ఏర్పాటు ఈ కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి చైర్మన్ అయినటువంటి మా బాదం కృష్ణరావు అన్న, అలాగే డాక్టర్ మారం కృష్ణన్న, అలాగే మా మోహన్ అన్న అడ్వకేట్ ఇన్ థాట్ అండ్ యాక్షన్ మోహన్. మీ అందరికీ ముఖ్యంగా మీ అందరికీ మీరు లేకపోతే ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందో చెప్పండి అని భావిస్తూ 4 పాయింట్స్ చెప్పేసి ముఖ్య అతిథి గారి సందేశం అన్నారు మన ప్రెసిడెంట్ గారు. ఒకటి, కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చేది కార్తీక దీపం. దీపం అంటే మట్టి పరిమిద, మొట్టమొదటగా ఉండేది మట్టి పరిమిద, అది దేహం. పరిమిద అంటే మన దేహంతో పోల్చాము. పురాణాలు పేర్కొన్నాయి. అష్టాదశ పురాణాల్లో ప్రముఖంగా స్కంద పురాణంలో మన దేహం మట్టి అంటే మట్టి ప్రమిద అయితే, తైలం నూనె అనేది సాధన అయితే, వత్తి అనేది ఏది దూదితో చేసే వత్తి అనేది భక్తి అయితే, వెలిగిస్తే దీపాన్ని వెలిగిస్తే వచ్చేది మోక్ష కాంతి. అంత అర్థం ఉంది దీపంలో. ఈ శుభ సందర్భంలో మాత్ర క్షణాల్లో నేను ఒక మాట చెప్తాను అనుకుంటున్నాను. ఏమిటంటే మానవులకు, మనకు, మన హిందువులకి, భారతీయులకు ఉండాల్సినవి 3 లక్షణాలు. ఒకటి దేహభక్తి. ఎవరికైతే దేహభక్తి ఉండదో, అంటే దేహం అంటే కేర్లెస్నెస్ ఉండకూడదు. దేవుడు అంటే ఎంత శ్రద్ధ విశ్వాసం ఉంటాయో దేహం గురించి ఉండాలి. దేహభక్తి ఉండాలి మనిషికి. రెండవది దేశభక్తి. దేశం బాగుంటేనే, దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటేనే మనకు కూడా స్వాతంత్రం ఉంటుంది. అలా రెండవది. మూడవది దైవభక్తి. దేహభక్తి, దేశభక్తి, దైవభక్తి, ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సింది. ఇవి ఉండాలని భావించాలి కూడా. దీపము ఒక్కటి దానం చేస్తే దీపాన్ని వెలిగించడమే దీపారాధన. అనేక శాస్త్రాల్లో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా వర్ణించారు మన మహర్షులు, మహనీయులు. ఒక్క మాట, ఒక దీపాన్ని ఆరాధన చేసి నెయ్యితో, గోనెయ్యితో ఇచ్చినటువంటి దానము 1000 దీపాలకు సమానం. ఈ రోజున ఈ మాసంలో ఒక తులసి ఇప్పుడు చేసాం మనం అద్భుతంగా, తులసి దామోదర పూజ. ఎందుకు? ఈ మాసంలోనే, కార్తీక మాసంలోనే తులసి మాత శ్రీలక్ష్మికి, విష్ణుమూర్తికి వివాహమైంది కనుకనే మనము శ్రీ లక్ష్మి అంటే తులసి దామోదర పూజ చేశాం. పురుషోత్తమ మాసం అన్నాం మనం. ఈ ఒక్క మాసంలోనే, కార్తీక మాసంలోనే శివుడు, విష్ణువు ఇద్దరు కూడా కలిసి ఉంటారు, హరిహర రూపం. ఈ ఒక్క మాసంలోనే కార్తీక పౌర్ణమి రోజుననే శివుడు, పార్వతి అర్ధనారీశ్వర అవతారాన్ని దేవతలకు ప్రసాదించినటువంటి రోజు. వారికి దర్శించుకున్నట్టుగా భాగ్యం కలిగించారు అనుకోవచ్చు. 12 మాసాలు ఉన్నాయి, తెలుగు మాసాలు మనకు తెలుసు. 12 ఇంగ్లీష్ మాసాలు ఉన్నాయని కాకుండా, సూర్యమానము చంద్రమామని కాకుండా, కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక గోవు పూజ చేశాం. మన ముఖ్య అతిథి గారు అద్భుతంగా మీరందరూ కూడా గో పూజ చేశారు. మహిళామణులు, పురుషులు, మేమందరం కూడా, మన సభ్యులందరూ కూడా. కార్తీక మాసంలో గోవు గిట్టలో ఒక గిట్ట, ఆ పరిమాణంలో ఉన్నటువంటి నీటిలో 33 కోట్ల దేవతలు ఉంటారని బ్రహ్మాండ పురాణం పేర్కొంది. మీరు చెప్పండి కొడితే నిజం అనుకుంటాను నేను తప్పకుండా. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఏ శాస్త్రవేత్తను తీసుకున్నా, ప్రపంచ ప్రఖ్యాత వేదాంగ కోవితలను తీసుకున్నా, ప్రఖండ ప్రచాండ చండ శాస్త్రం తీసుకున్నా 33 కోట్ల దేవతలని నవ్వచ్చు ఎవరైనా. మనము ఖండిస్తాం. హిందూ ధర్మాన్ని మనము ఆలయాలపై దాడి అవుతున్నటువంటి సందర్భంలో హిందూ మతాన్ని, మన సనాతన ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మనది. మనం బాగుంటేనే మన పిల్లలు అంటే తరతరాలుగా బాగుంటారని. అసలు పండగ ఉద్దేశమే అది. ఏ పండగకైనా సైంటిఫిక్ రీజన్ ఉంది. ఉసిరి, ఊ అంటే ఉద్గారం అంటే ఇచ్చేది, సిరి అంటే లక్ష్మి, లక్ష్మిని ఇచ్చేదే ఉసిరి. అందుకే ఉసిరి పూజ చేశాం. అలాగే రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి విశేషాలతో ఉన్నటువంటి మాసం ఇది.
కనుకనే ఈ కార్తీక మాసంలో ఈ రోజున ఒక సంవత్సరం ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. ఒక్క నిమిషం 60 seconds. ప్రతిరోజు పూజ దేవుడి గదిలో, మన ఇంట్లో దేవుడి గదిలో చేసేది దానితో సమానమైతే ఆలయాలకు వెళ్ళి చేసే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేసిన దీపారాధన కంటే కూడా 360 వత్తులు వేసి వెలిగించిన మొత్తం సంవత్సర కాల పుణ్యము మనకు లభిస్తుంది. కార్తీక మాసంలో ఒక్క దివ్య వెలిగిస్తే చాలు. ఇంటిల్లి పాది ఇల్లు ఇల్లాలు పిల్లలైన సీరియల్ వస్తున్నట్టుంది కదా. అయితే ఆ రకంగా అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కుటుంబం కూడా సిరి సంపదతో, ధన ధాన్యాలతో, సకల ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని, అలాగే పండగను తప్పకుండా మనము చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతాం. సంస్కృత భాషను మనం మాట్లాడకపోతే ఎలాగైతే అంతరించిపోతుందో అలా మన పండుగలు కూడా మర్చిపోకూడదు. పండుగలు ఎంత విలసిల్లితే హిందూ మతం అంతా వృద్ధి చెందుతుంది. ప్రతి పండుగ మనకు ఒక అర్థాన్ని ప్రమాదిస్తుందని చెప్తూ ఈ కార్తీక మాసంలో మీరు చేసే ప్రతి చర్యకు అద్భుత ఫలితాలు లభించాలని అవోపా హైదరాబాద్ పక్షాన కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా చీఫ్ గెస్ట్ ఉపల్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వారికి సమాధానం ఉంది కనుక మనతో భోజనం చేయలేకపోతున్నారు. తర్వాత ఇంకొక గెస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు మనకి. ఇమ్మడి జ్యువెలర్స్ ఇమ్మడి రమేష్ గారు కాన్సెప్ట్లో జాయిన్ అవుతారు. మనం ఇప్పుడు మాట్లాడుతున్నారు. అవోపా అధ్యక్షులు నమశివయ్య గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఇందాక చింతల సీనన్న చెప్పినట్టు కార్తీక మాసానికి ఎంత శ్రేష్టంగా ఈ నెల మొత్తం చేసుకుంటే పూజలు చేసినా ఏం చేసినా కానీ పుణ్యం వస్తుందని చెప్పడము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అవోపా టీం సభ్యులందరూ, మా చార్టెడ్ అకౌంటెంట్ శ్రీనివాస్ గారు మిత్రుడు, మా నమశివాయ అన్న, అదేవిధంగా మా కృష్ణారావు అన్న, బాదం కృష్ణారావు అన్న, ఈ ప్రాజెక్టుకు చైర్మన్గా, మరియు మీకు అందరికీ తెలుసు చింతల సీనన్న ఒక కాషాయ వస్త్రాలు లేవు కానీ కాషాయ వస్త్రాలు వేసుకున్న దానికన్నా ఎక్కువ చెప్తాడు అన్న. ఎందుకంటే స్వామీజులు కూడా వణికిరారు అన్న మీద. ఎందుకంటే అంత సబ్జెక్టు, అంత పుస్తకాలు చదువుకుంటా ఒక కమర్షియల్ ట్యాక్స్లో డిపార్ట్మెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సేవ చేసుకొని మనలాంటి వ్యాపారస్తులు ఎవరికన్నా ఉన్నా కానీ అడ్వైజ్ చేసుకుంటూ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా సమాజ సేవ కోసం అంకితమై ఒక ఆధ్యాత్మికంగా, ఒక సామాజికంగా చేస్తున్న సీనన్న గారికి, అదేవిధంగా మోహన్ అడ్వకేట్ గారికి, అదేవిధంగా మా లక్ష్మణ గారికి, వారం లక్ష్మణ గారికి, మిగతా అక్క చెల్లెళ్ళ అన్న తమ్ములకు, ముఖ్యంగా మా వెంకటేశ్వరరావు గారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా, అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయినా కానీ అన్నగారు కూడా నాకు మంచి ఒక అడ్వైజర్ లాగా ఉంటాడు మాకు రాజకీయంగా కూడా. మీకు అందరికీ తెలుసు నమశివాయ అన్న గురించి. నమశివాయ అన్న కూడా ఏదో ఒక తపన, నాకు ఏ విధంగా ఉంటుందో వైశ్యులకు సహాయం చేయాలని. అన్నకు కూడా చాలా ఒక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ధోని ఎట్లా కొడతాడో, కోహ్లీ ఎట్లా కొడతాడో సిక్సర్లు ఆ విధంగా కొట్టాలని ఒక తలంపు ఉంటుంది ఆయన. ఎందుకంటే ఒక అవోపా అధ్యక్షుని ఉన్నా గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా, నేను ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాడు. మా రాజేశ్వర్ గారు కూడా నమశివాయ గారికి ఎట్లా అంటే, ఎవరైతే మన వయసులల్లా చాలామందికి ఒక మ్యారేజ్ కావాలనే ఉద్దేశంతో గత 6-7 సంవత్సరాల నుంచి, అంతేనా 6 సంవత్సరాల నుంచి మ్యారేజ్కి అమ్మాయిలను అబ్బాయిలను ఒక హోటల్కి పిలిపించి, ఒక కన్వెన్షన్కి పిలిపించి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కుదిర్చే విధంగా. డబ్బు ముఖ్యం కాదు ఆయనకు, డబ్బు రావాలని కాదు, ఎందుకంటే డబ్బులతోటి ఆ ఫీజు పెడితే జర మంచి కుటుంబ సభ్యులు వస్తారనేది ఒక ఉద్దేశంతో చేస్తున్న నమశివాయనకు. అదేవిధంగా చాలామంది పూర్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా మన వయసులలో రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం నేను ఉన్నానని చెప్పేసి అవోపా ద్వారా నాలాంటి ఇంకెవరన్నా డోనర్స్ ఉంటే కూడా వాళ్ళకి సపోర్ట్ తీసుకొని కూడా చాలామందికి నేను కూడా మీ కార్యక్రమాలకు వచ్చి నా చేతుల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అవోపా హైదరాబాద్ నుంచి ప్రమాణ స్వీకారాలకు వచ్చిన, ఇంకా వన భోజనాలే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నమశివాయ అన్న గారు. ఎందుకంటే ఆయన బాగా చేస్తుండే కాబట్టి మీరు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నారు, మీరు అందరి సపోర్ట్ తోటి. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సేవలు చేయాలి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి
ఆ శంకరుణ్ణి వేడుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పొద్దున్న లేస్తే మనం బిజీ ప్రపంచం, అటు వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని విధాలల్లో మనం బిజీగా ఉంటాం కాబట్టి ఈరోజు సండే అందరూ కూడా వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఇవాళ ఒక మంచి రామాలయం టెంపుల్లో గోమాత పూజ చేసుకొని, ఇందాక అన్న చెప్పినట్టు గోమాతకు పూజ చేస్తే 3.5 కోట్ల దేవతలకు మనం పూజ చేసినట్టు. నేను కూడా మా ఇంటి దగ్గర పుంగనూరు ఆవులను 2 తీసుకొని వచ్చిన, దాదాపు 8 నెలలు అవుతుంది. అవి తీసుకొచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే సెంటిమెంట్, మన పిల్లల్ని ఎట్లా చూస్తామో దాన్ని అట్లా చూడాలనిపిస్తుంది. అది గట్టిగా అరుస్తే కూడా దానికి ఎందుకు ఇంకా మనము గడ్డి వేయాలన్నా లేకపోతే దానికి ఏమైనా పెట్టాలన్నా అని చెప్పేసి ఏం నొస్తుందో, కడుపు నొస్తుందా, ఏం నొస్తుందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ గోమాతను పూజిస్తే కూడా ఎంతో పుణ్యం అని చెప్పేసి కూడా నేను కూడా ఇంకా వేరే వాళ్ళకి ఇద్దరికి మదియాష్కి గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు అందరికి తెలుసు, అతను కూడా పుంగనూరు నుంచి 2 ఆవులు తెప్పించి ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనము గోమాతను పెంచకున్నా కానీ కనీసం పూజ చేస్తే పుణ్యం కాబట్టి అందరం కూడా గోమాత సేవలో ఉందాం. ముఖ్యంగా మా త్రినాథ్ గారికి, వాసవి కిరణాలు ఎడిటర్ త్రినాథ్ గారికి, శోభ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభం జరగాలి. రాబోయే రోజులలో కార్తీక మాసంలో పూజ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి బాగుండాలని చెప్పి ఆ శివనాథుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. చైర్మన్ అండి శ్రీనివాస్ గారు, వాళ్ళ నాన్నగారు హయాం నుండి కూడా ఈ టెంపుల్కి చూడండి ఒక 1 ఎకర్ ల్యాండ్లో చిన్న గోశాల, తర్వాత పెద్ద ఆలయము, తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. ఆ శ్రీనివాస్ గారిని వేదికపై వచ్చి మన ఉప్పల శ్రీరణ గారి చేతుల మీదుగా సత్కారం అందుకోవాలని కోరుతున్నాం. చంద్రయ్య గారిని కూడా రమ్మని కోరుతున్నాం. చంద్రయ్య గారు మన అవోపా మెంబర్ అండి, చంద్రయ్య గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనము గత 5 సంవత్సరాల్లో 3 సభలు ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే మన అద్భుతంగా మనకి ఇది సరిపోతాయి, పర్ఫెక్ట్గా సరిపోతాయి 200-300 మందికి. తర్వాత ఇక్కడ గో పూజ చేసుకోవచ్చు. తర్వాత ఉసిరి చెట్టు చూడండి, ఉసిరికాయలు నిండుగా ఉసిరికాయలు, ఉసిరి చెట్టు అద్భుతంగా చేసుకోవచ్చు. తులసి చెట్టు ఉంది, తులసి పూజ చేసుకోవచ్చు. ఆలయంలో దేవుడికి, రాముడికి, శివుడికి పూజలు చేసుకోవచ్చు. సాయంత్రం వరకు టైం దొరికినప్పుడల్లా కూడా ఆలయంకి వెళ్ళొచ్చు మనము. సో ఇది అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారండి. సో అందరి తరఫున ఒక్కసారి క్లాప్స్ శ్రీనివాస్ గారికి. అంత సామాన్యమైన విషయం కాదండి. పొద్దున్న సాయంత్రం ప్రతిరోజు వస్తున్నాను, నేను చూస్తున్నాను. నేను 3 సార్లు వస్తే 3 సార్లు ఉన్నారు ఇక్కడ సార్. సో థ్యాంక్ యూ అండి, మీ సహాయక సహకారాలతో ఈరోజు ఇక్కడ మేము చేసుకోగలుగుతున్నాం. ధన్యవాదాలు. సో మీరు ఏదో విన్నవించాలనుకున్న సార్కి. ఓకే సార్, ఎంత అవుతుంది? పొంగనూరు గోవు అడుగుతున్నారు సార్, ఇప్పిస్తే బాగుంటుంది. సో డబ్బు వాళ్ళు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, లేదా కొంత మనీ ఇవ్వడానికి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ని శ్రీనివాస్ గారిని ఆనర్ చేసుకున్నామండి.
శ్రీనివాస్ గారిని, మన కవిరత్న చిత్ర శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. దీపోత్సవం అదే లెవెల్లో ఈ మొత్తము గ్రౌండ్ ని టెంపుల్ అంతా యూజ్ చేస్తూ ఇక్కడ దీపారాధన, లక్ష దీపారాధన ఏదో చేస్తున్నారు. ప్రతిరోజు 20వ తారీఖు నవంబర్ నుండి సాయంత్రం ప్రతిరోజు అద్భుతంగా జరుగుతుందండి. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా వచ్చి పాల్గొనసే కోరుతున్నాను. మహేష్ గారు పిల్లలు తక్కువగా ఉంటారని చెప్పారు. అండ్ ఈ మధ్య శంషాబాద్లో కూడా మన వయసులకే చేయడం జరిగింది వనభోజనాలు. అక్కడ నుండి మన రవి గుప్తా గారు రిఫర్ చేయడం జరిగింది. నా పేరు మహేష్ రేగుల అండి. నేను జబర్దస్త్ వెంకీ మంకీ తాగుబోతు రమేష్ టీంలో డిఫరెంట్ గెటప్లో చేస్తుంటానండి. లేడీ గెటప్, పోలీస్ గెటప్లో ఉంటాను. అండ్ ఇప్పుడు నా బిజీ షెడ్యూల్ వల్ల 30 daysకి 45-50 షోస్ బిజీగా ఉంటాను. పొద్దున సాయంత్రం బై గాడ్ గ్రేస్ బిజీ వల్ల నేను ఇప్పుడు జబర్దస్త్ బ్రేక్ చేశాను అండ్ ఎంటర్టైన్మెంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. ఆల్ రైట్, మీరందరూ టీ తాగారు, బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు అనుకుంటున్నాను. కొద్ది నిమిషాల్లో కొద్ది గంటల్లో ఓకే, నేను 1 అంటే సింగిల్ క్లాప్ కొట్టాలి, 2 అంటే వాయిస్ తో 2 చెప్పాలి, 3 అంటే 3 క్లాప్స్ కొట్టాలి. వాసవి కిరణాలకి అధినేత యూట్యూబ్ ఛానల్లో చక్కగా రాస్తూ ఉంటారు. 1 అంటే క్లాప్ నోట్ తో చెప్పకూడదు, ఓన్లీ 2 అన్నప్పుడే 3 అంటే 3 క్లాప్స్. 1 ఒకటే కొడక కొడుతూనే ఉన్నావు. 1 2 3 1 2 2 అంటే 2 అని చెప్పారు. 3 ఎస్, ఈరోజు ఇంకా తగ్గేదిలా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఆల్ రైట్, ముందుగా మహిళా మూర్తులతో స్టార్ట్ చేద్దాం. రైట్, ఓకే. ఓకే, ఎస్ అమ్మా, మీ చేతులు ఫ్రీగా ఉండాలమ్మా. మీరు కూర్చున్న చైర్లో మీ ఫోన్లు కానీ కవర్లు కానీ. I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do. ఓం గణానాం గణపతి సంహస్స కార్తీక మాసం దుంబహదు ఉసిచెట్టు పూజ ఉసిరికాయలు కూడా మంచుకునే హంద. ఓం గణానాం క్రోధి నామ సమస్తం. నీ పేరేంటమ్మా? సౌజన్య నామదేశి. దూరంగా వాడాలంటే అమ్మా 4గా ఉంది అమ్మ. మమానమ్మ, మామ అత్త కాదు, మమానమ్మ. సౌజన్య ఇలా పట్టుకుని దూరంగా వేసేటమ్మా. అది అలా అన్న దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎవరా అన్న దగ్గరికి. సౌజన్య గారి పూజ ఫలించింది. ఓకే, అందరికి చేస్తారమ్మా. బ్యూటిఫుల్. Beautiful. Next up. Long.
తొందరగా వచ్చేయమ్మా, తొందరగా వచ్చేయండి అమ్మ. మ్యారీడ్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే మేడం చాలా యాక్టివ్గా ఉన్నారు. మార్నింగ్ యాక్టివ్ టాబ్లెట్ వేసుకున్నారు మీరు. ఏం వేసుకున్నారు? బాదం మిల్క్ తాగారా? బాబు ఇంట్లో వంట చేసి ఇంట్లో పనులు. హైదరాబాద్ లో ఒక అమ్మవారు ఉంటారు, జూబ్లీస్. అమ్మవారి పేరేంటి? పెద్దమ్మ తల్లి. నెంబర్ చూపించండి అమ్మా. జూబ్లీస్ లో పెద్దమ్మ, బలగంపేటలో ఏళ్ళమ్మ, పోషమ్మ, మైసమ్మ, సమ్మక్క, విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి, వాసవి కన్యక పరమేశ్వరి. జై వాసవి. అమ్మవారి కనిపించలేదు, మీ ఆయన శాపం పెట్టాడు పక్కన. లాంగ్ రాధా రాధా నెంబర్ ఎంత? రెండమ్మ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇద్దరు ఉన్నారు. సెకండ్ హైయెస్ట్. వెరీ గుడ్. ఓకే ఎస్, దగ్గర బిడ్డలకి ఇచ్చేద్దాం. అక్కడ నెంబర్ ఎంతండి? 7 చైర్లో ఉంది, పక్కన పెట్టారా? నెంబర్ ఎంత? 7. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే నెంబర్ 3 ఎవరు? కాదమ్మా ఈ నెంబరు ఆయన ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చే మీ చేతుల మీద. వావ్ మహానది. సుజాత గారు అన్న రమేష్ అన్న మేడం గారు గేమ్ లో విన్ అయ్యారు. కంగ్రాచులేషన్ అమ్మా. అన్న సన్నగా పోల్ చేసి ఇంకో షాలో పెట్టండి. ఇది నా సైడ్ లో ఒక ఆర్నమెంట్ అవుతుంది. టెల్ మీ ద ఆర్నమెంట్ నేమ్. బ్రాస్లెట్, బ్యాంగిల్, కడలని కూడా అంటాము. కడ అంటారు. ఊడిపోకుండా జాగ్రత్తగా పెట్టండి. ఊడిపోతే ఆర్నమెంట్ కౌంట్ లేదు. మీరు చేసేది రెండైనా జాగ్రత్తగా నీట్ గా చేయండి. 1 minute లో ఎవరు ఎక్కువగా చేసి వేసుకోవాలి మీరు. ఎవరిది వాళ్ళే, పక్క వాళ్ళకి హెల్ప్ చేయొద్దమ్మా. ఓకే రెండు మాత్రం వచ్చి కుక్క పడుచుకోవద్దమ్మా. తల్లి రెడ్డకుంటది అమ్మా. ఎక్కువగా చేయాలి. రెండు అని చెప్పాను. అన్ని తీసుకుంటే అవుట్ అయిపోతారమ్మా. రెండు మాత్రమే. అయిపోయాక ఒక్కొక్క ఆర్నమెంట్. రెండే. ఏమన్నా ఆర్నమెంట్ ఎక్కువగా చేయాలి. ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. 1 minute మాత్రమే ఉంటుంది టైం. ఫాస్ట్ గా. టైం అయిపోతుందమ్మా ఫాస్ట్ గా. మీకు 1 minute ఇంకో 1 minute యాడ్ చేశాను, ఎందుకంటే పబ్లిక్ చాలా ఉన్నారు కాబట్టి. థ్యాంక్స్ అండి మహేష్ గారు. మగవాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే ఆల్రెడీ బంగారం తిప్పించేసారు మహేష్. మనకేమి ఇంకా బర్డెన్ లేదు. నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఏం అడగరు వీళ్ళు. వడ్డానం వచ్చేసింది, వంకి వచ్చింది, కిరీటం వచ్చింది, ఇంకేదో వచ్చింది. ఆ రింగులు పెట్టుకున్నారంట. అమ్మో ఇక మా 5 సంవత్సరాల వరకు మాకు ఫ్రీడమ్. ఏ కొనియాలతో పనిలేదు బంగారం. అంతేనండి. ఇంకా వినట్లేదు, ఎవరు వినట్లేదు. అందరూ బంగారం రెడీ చేయడానికి అడిగున్నారు, నిమిత్తమై ఉన్నారు. సో థ్యాంక్స్ అండి మహేష్ గారు. ఇట్లాంటి గేమ్స్ ఆడించి మాకు బంగారం అడగకుండా చేసినందుకు ధన్యవాదాలు. అమ్మ ఎక్కువగా చేయాలి. 1 2
ఒకసారి కౌంట్ చేసి 1 2 3 4 5 6 7 ఓకే 7 1 2 3 4 5 కంగ్రాచులేషన్ మేడం మీ దగ్గరికి వచ్చేసేయండి అండ్ ఆర్నమెంట్ జ్యువెలరీ గేమ్ కాబట్టి జ్యువెలరీ అధినేతతో మీకు గిఫ్ట్ మహానటి క్లాప్స్ గట్టిగా క్లాస్ కొడితే ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయి మరి నుండి ఓకే థ్యాంక్ యూ ఓవర్ టు ప్రెసిడెంట్ వెల్కమ్ యూ బ్రదర్. ఎప్పుడు కూడా రమేష్ గారు ఎప్పుడు కూడా నాకు అమెరికాలో కూడా వాళ్ళ బ్రాంచ్ ఇనాగరేషన్ చేసినప్పుడు కూడా అనుకోకుండా అమెరికాలో నేను ఉన్నాను, కలవడం జరిగింది. ఎన్ఆర్ఐవి ఈవెంట్లో 3 రోజులు కూడా మేమంతా ఫ్యామిలీస్తో ఉన్నాము. తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా మా అబ్బాయి ఉండే ప్లేస్లో కూడా ఉంటారు, సన్నీవేల్లోనే ఉంటుంది. సో అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు బ్రదర్. సో అమెరికాలో కూడా వేగంగా దూసుకుపోతున్నారు. ఇండియాలో హైదరాబాద్లో అయితే మనం చూస్తూనే ఉన్నాం, చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశారు. సో ఈవెన్ డిస్ట్రిక్ట్స్లో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఆల్వేస్ మన అవోపా అని చెప్తే సార్ ఎప్పుడు కూడా మనకు డిస్కౌంట్ ఇస్తుంటారు. సో థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. సో ఎవరైనా వెళితే అవోపా హైదరాబాద్ అని చెప్పండి. సో తప్పకుండా సార్ స్పెషల్ రేటు మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది స్టేజ్ ఉన్న వాళ్ళు శ్రీనివాస్ గారు నేను అందరం చాలామంది అవైల్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మంచి డిజైన్లు ఉంటాయి. సో ఈరోజు మనకి ఆ రుచి చూపించడానికే సార్ ఒక 10 గిఫ్ట్లు ఈరోజు తెప్పిస్తున్నారు. రకరకాల గేమ్స్లో ఆ గిఫ్ట్లు మీరందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు. సో రిటైర్డ్ జేటీసీ వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నామండి. జస్ట్ ఒక షాల్ కప్తాం అంతే. మీ సపోర్ట్ ఆల్వేస్ మాకు ఉంటుంది తెలుసు. ఇప్పుడు ఒక చిన్న షాల్ కప్తాం సార్, ఏమనుకోవద్దు. వెంకటేశ్వర గారిని స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నాం. ఇప్పుడు అడిషనల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ సార్ వస్తే ఒక షాల్ ఒక చిన్న సత్కారం మీకు. ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు సార్, మేము డిపార్ట్మెంట్లో ఉన్నంత వైపే మమ్మల్ని గుర్తిస్తారని. అవోపా హైదరాబాద్ డిపార్ట్మెంట్లో ఉన్నా లేకున్నా మిమ్మల్ని గుర్తిస్తాం సార్, మీరు అట్లా మనసులో ఏం పెట్టుకోవద్దని మేము కోరుతున్నాము. బిగ్ క్లాప్స్ అండి వెంకటేశ్వర్ గారు. కొన్ని వేల మంది లక్షల మందికి సారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. సో కొత్తగా లైసెన్స్ తీసుకోవాలన్నా ఇంకా వెహికల్స్ ఏ సంబంధం ఉన్నా కానీ ఎప్పుడు కూడా సార్ ముందు అందుబాటులో ఉండి టక్క పనులు చేయించేవారు. థ్యాంక్ యూ అండి ఇంతకాలం మా అందరికీ సపోర్ట్ చేసినందుకు. రిటైర్ అయినా కానీ మన ఆఫీసర్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందండి. సో వాళ్ళు పిలవగానే పాపం ఒక ఫోన్ చేయగానే రాజేందర్ గారు రావడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు సార్. ఈరోజు చిన్నపిల్లలై ఈరోజు సాయంత్రం వరకు ఎంజాయ్ చేయాలని గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నామండి అందరినీ. ఈరోజు అవోపా హైదరాబాద్ నుండి కార్తీక వనభోజనాలకు వచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ అవోపా టీం ప్రెసిడెంట్ గారు అండ్ సెక్రటరీ ట్రెజరర్ అండ్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు కూడా కార్తీక మాసంలో మాకు చాలా హ్యాపీగా ఉంది. నమశివాయ గారు కూడా మనకు యూఎస్లో మా షోరూమ్కు బాగా అక్కడ బిజినెస్ ఇప్పిస్తుంటాడు. చాలామందిని వాళ్ళకు తెలిసిన వాళ్ళని పంపిస్తుంటారు. యాక్చువల్గా నా పేరు రమేష్ ఇమ్మడి అండి. నేను ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ అండి. మాది హైదరాబాద్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి, 5 షోరూమ్స్. అండ్ నెక్స్ట్ మంత్ విజయవాడలో ఫస్ట్ వీక్లో ఒకటి విజయవాడలో ఓపెన్ చేస్తున్నాము. అండ్ సెకండ్ వీక్లో మదనపల్లి ఒకటి అండ్ వైజాగ్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాము. మాది యూఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నది. 2 monthsలో మనం డల్లాస్లో కూడా ఒకటి షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాము. మీరందరి ఆదరాభిమానంతో మీ అందరి బ్లెసెస్తో మేము ఈ ముందుకు పోగలుగుతున్నాము. అయితే మాదేంటంటే ఎవరైతే
గోల్డ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారో గోల్డ్ స్మిత్, వారితోనే హ్యాండ్ క్రాఫ్టెడ్ మొత్తం కంప్లీట్గా గోల్డ్ బదులు మనం సిల్వర్ వాడి వాళ్ళు వాడిన స్టోన్స్ కానీ బీడ్స్ కానీ పల్స్ కానీ ఒరిజినల్గా గోల్డ్లో ఏవైతే వాడుతున్నారో అదే వాడి హ్యాండ్ క్రాఫ్టెడ్తో చేసి దాన్ని మనము మార్కెట్లోకి గోల్డ్ పాలిస్తూ తీసుకొచ్చాము. అంటే ఎవరైనా వర్క్ గోల్డ్ స్మిత్ మంచిగా ఎట్లా చేస్తున్నారో అదే కాకుండా గోల్డ్ కన్నా ఎక్కువ డిజైన్లతోని 50,000 డిజైన్లు మా దగ్గర ఉన్నాయండి. ఆ డిజైన్లతోని మేము ముందుకు వచ్చాము. ఇందులో గోల్డ్ షాపు పోతే నేనైతే ఎప్పుడు మా మిస్సెస్ ఏమని గోల్డ్ షాప్ పోతే నేను భయపడి కార్లో కూర్చొని మీరు కొనుక్కొని రాని, నేను అక్కడికి వస్తే కొనివ్వలేను అని అంటున్నాను. కానీ మా షోరూంలో మీ దండకు మీ వారు వస్తే మీకన్నా మీ వారే హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే గోల్డ్లో మేకింగ్ చార్జ్తోనే ఈ ఐటెం వస్తుంది చాలా వరకు. అయితే ఇప్పుడు ఫ్యాషన్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా మనము సపోజ్ ఒక 20 లక్షలు పెట్టి మనం ఒక డైమండ్ ఐటెం తీసుకున్నాం అనుకో, 10-15 ఏళ్ళు అదే హారం వేసుకోవాలి. ఇప్పుడు ట్రెండ్ అట్లా లేదు, డిఫరెంట్ ఫంక్షన్కు డిఫరెంట్ వేసుకోవాలి. అదే 20 lakhsకి సంబంధించింది డైమండ్లో మనం డైమండ్ బదులు ప్రీమియం సీజెడ్ వాడతాము, గోల్డ్ బదులు సిల్వర్ వాడతాము. సేమ్ అదే మేకింగ్ వాళ్ళతోనే చేపిస్తాము. అది మన దగ్గర ఏంటంటే వాళ్ళు ఇచ్చే మేకింగ్ ఛార్జ్లో సగం ధరకండి. అది 20 లక్షలు ఉంటాయి, మన దగ్గర 80,000 70,000కు ఆ పీసే వస్తుంది. అది మీరు వాడినాక ఎప్పుడైనా చేస్తే కూడా మళ్ళీ 55% మనం రిటర్న్ ఇస్తున్నాం. మీరు ఒక శారీ కొన్నా వేరే ఏది కొన్నా కానీ రిటర్న్, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది. అందుకనే మీరు చాలామంది వెడ్డింగ్ జ్యువెలరీ కూడా బాగా ఎక్కువ వాడుతున్నారు. ఇక అమెరికాలో అయితే సేఫ్టీ వైజ్గా చాలామంది బ్లాక్స్ ఇండియన్స్ టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మాది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. యూఎస్లో మన షోరూంలో కూడా ఎక్కువ ఇదే వాడుతున్నారు. సేఫ్టీ వైజ్గా అన్ని విధాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఎప్పుడైనా వెడ్డింగ్లో సపోజ్ 20 లక్షల నుంచి ₹1 కోటి నగలు ఎప్పుడైనా కొనదలుచుకున్నారు అనుకో, ఒక 10 లక్షల నగలు గోల్డ్ కొనుక్కొని ఇంకా 10 లక్షల్లో 7 వారాల నగలు మాయొస్తాయండి. తీసుకొని మీనే 80 లక్షలు హ్యాపీగా ప్రాపర్టీ మీద పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది, ప్రాపర్టీ పెరుగుతుంది. 2 విధాలా మీరు డిఫరెంట్ డిజైన్లు కూడా వాడతారు. సేఫ్టీ వైజ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ పేరున మా ఇమ్మడి గ్రూప్ నుంచి నమస్సుమాంజలండి. ఎప్పటికీ మీ బ్లెసెస్ మా కంపెనీపై ఇలాగే ఉండాలి. అండ్ అవోపా నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమశివాయకు, ఆ టీం అందరికీ, చైర్మన్ గారికి అందరికీ కూడా మా గ్రూప్ నుంచి నమస్కారం అండి. థ్యాంక్ యూ. 10 గిఫ్ట్స్ ఏమన్నాను. ఆ అక్క మేడము ఈమడి జ్యువెలరీ అని చెప్పి ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. మిగిలిన 9 సార్లు దేనికన్నా వినియోగించుకుంటారు. ఫస్ట్ ఇట్లా గేమ్స్ ఉన్నాయంటే ఇంకా కొంచెం గిఫ్ట్లు నేను తీసుకొని వచ్చేవాడిని. దానికొకటి ఇప్పుడే చెప్పిస్తున్నాను. కానీ చిన్న గిఫ్ట్స్ కానీ పెద్ద మనసుతోని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గిఫ్ట్ పెద్దదా చిన్నదే కాదండి, ప్రేమకి ఇచ్చారా లేదనే ముఖ్యం సార్. సో పర్వాలేదు, భవిష్యత్తులో మీ సపోర్ట్ మేము ఎట్లా తీసుకుంటామో, నథింగ్ టు వరీ. సో మన కమ్యూనిటీ కోసము ఎప్పుడు కూడా ముందుంటారు మాకు తెలుసు. థ్యాంక్స్ అండి, మీ వాల్యుబుల్ టైంకి వచ్చి ఉన్నందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు హానర్ చేసుకుంటాము మన గెస్ట్ని. అన్న వనభోజనాలకు వచ్చి నాకు ఒక ప్రాపర్టీ ఇప్పించాడు అక్కడ. థ్యాంక్ యూ, చాలా పెరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మా అమ్మడి వచ్చి ఈ వెంచర్లో బాగుంటుందని అన్న తీసుకుంటూ మాకు కూడా ఇప్పించిండు. థ్యాంక్ యూ అన్న. అండి ఆ రోజు చేస్తూ ఉన్నారు, అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో నన్ను ఇన్వైట్ చేశారు. రమేష్ అన్న ఉంటే మీరే టేకప్ చేయాలా అన్నారు. 35 లక్షల రూపాయల వర్క్ గిరకైతే 1.5 లక్ష అడ్వాన్స్ తీసుకొని చేశారండి. తోటి సో చాలామంది చాలా రకాలుగా ఆనందపడ్డారు. ఆ ప్రోగ్రామ్కి వచ్చేసి బీబీజీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ వన్స్ అగైన్. అన్న కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నారు. అన్నతో పాటు మేము కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని ముందుకు పెడతాము. ఖమ్మం ఉంది, అక్కడే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అక్కడ బిజ్జాల సుబ్బారావు గారు ఉన్నారు, వారి సతీమణి బిజ్జాల శేషమ్మ గారు. అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లోపల ఉన్నటువంటి ఏకైక నాయకురాలండి.
ఆ రోజుల్లో. షీఈస్ హానెస్ట్ దాన్ కోర్. ఎవరైనా కానీ ఏదైనా కనుక వర్క్ జరిగితే కనుక చేస్తే కనుక అడగకుండానే అందరికీ తెలుసు. పొలిటికల్గా ఉంటే వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ₹1 కూడా తీసుకోకుండా దానికి కూడా సేవా కార్యక్రమాలకు ఏర్పరిచారు. ఐ రిక్వెస్ట్ శేషమ్మ గారు వాళ్ళ కూడరైనటువంటి వాళ్ళ అబ్బాయి బిజ్జాల రమేష్ గారు వాళ్ళ మదర్ని తీసుకుని రావాలని కోరుతున్నానండి. మా ప్రెసిడెంట్ గారు తర్వాత కో చైర్మన్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా ఆవిడ తీసుకొని రావాలండి. మారం సతీష్ గారండి ఒకసారి వేదిక మీదకి వస్తే చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా చిన్న సత్కారం. సతీష్ గారు, మారం బిల్డర్స్ సతీష్ గారు దయచేసి రావాల్సిన కోరుతున్నాం స్టేజ్ మీదకి. కృష్ణుడు గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నానండి. కింద సార్ అదే ఇలా ఉండబోయిన ఇక్కడ మన ప్రోగ్రామ్స్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. కవరేజ్ ఉంది. నాకు తెలియదు చిన్న ప్రోగ్రామ్ అనుకున్నాను నేను కానీ ఫోన్ చేసి రేట్ కదా మాట్లాడండి మీరు మాట్లాడండి. కూర్చోవచ్చు. కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే. మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టివిటీ చేసి మళ్ళీ ఇంకెక్కువైంది అనుకో నన్ను రోజు తిట్టుకుంటారు. మొత్తం అయ్యా పట్టేసిందమ్మా. సార్ ఇక ఫ్రైడ్ అండి. సార్ ఇనిషియల్ గా ఇంటి పేరుతో పాటు ఫుల్ గా చెప్పండి సార్. కాకర్ల కృష్ణమోహన్ రావు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమరేలు రాజేందర్. గండే రమేష్ గారు మిస్ అయ్యారు. ఎక్కడున్నారో రావాలి. ప్రెసిడెంట్ గారు మిస్సింగ్. ప్లీజ్ కమ్ టు డాస్. ఎవరికైతే బెలూన్ పగిలిపోయిందో వాళ్ళు తీసుకోండి. ముడి వేసి మీ హ్యాండ్ తో పైకి పట్టుకోండి. బెలూన్ మీద ముడి వేసేయండి. ముడి వేసేయండి ఫాస్ట్ గా. గేమ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే. ఓకే రైట్. ఓకే రెడీ ఫైన్. ఎక్కువగా ఉదకండి పగిలిపోతుంది బెలూన్. ఓకే ముడి వేసారా? ఏం కదా వెరీ గుడ్. One go music. Continue. ఎవరు లాస్ట్ వరకు వాళ్ళకి ఉంటుంది. Time అయిపోతుంది. Last 10 seconds guys. Last 10 seconds. Time అయిపోతుంది. 9 8 7 6 5 4 3
2, 1 టైమ్ అప్. ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేది, లేని వాళ్ళు వెనకాల ఉన్నాడు. ఇప్పుడు మీ పేరుని మీరే బ్లాస్ట్ చేయాలి. ఎలా బ్లాస్ట్ చేయాలంటే, ఎలా బ్లాస్ట్ చేయాలి చెప్పండి. మోకాల మధ్యలో అంటావా అమ్మ, నేను చెప్పినట్టు చేద్దాం. ఈ కాళ్ళ మధ్యలో మీ బెలూన్ పెట్టుకోండి, ముడి ముందుకు ఉండాలి. ఈ బాబుకు గిఫ్ట్ ఇరా, ఆయన గిఫ్ట్ ఇచ్చాయి తొందరగా. బెలూన్ వద్దు, గిఫ్ట్ ఇచ్చాయి. అందరూ పొజిషన్ లో పెట్టుకోండి, చేతులు వెనకాల పెట్టండి, చేతులు వెనకాల పెట్టండి. ఎస్. ఓ నాయన అప్పుడే చూసుమా అనేది. కూసో కూసో, ఊకో ఊకో. ఓకే, ఇంత తొందరగా. ఓకే సరే, రెడీ కదా మీ చేతులు. ఓ నాయన జారిపోతుందా. 2, 1 go music. Very good, sir. ఎంబడి గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి. ఎంబడి జ్యువెలర్స్ వాళ్ళే. ఎంబడి రమేష్ అని ఒక ఫోన్తో తెప్పించాడు. వామో, అంటే ఈ చుట్టుపక్కల కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి తొందరగా వచ్చాయి. ఎస్. అన్న ఇలా ఇలా తీసుకొని పక్క వాళ్ళకి పాస్ చేయండి. గిఫ్ట్ గెలుచుకున్నాం, వెళ్ళి కూర్చోండి. ఇలా ఇలా తీసుకొని. ఏమైందా నీ పేరు వలగల ఇంకా చేతులు ఇంత కట్టుకుందండి నా పేరు. రెడీగా సార్, మీరు కూడా ఉన్నారా? రండి. ఇలా ఓ థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ఫాస్ట్ గా, తొందరగా ఇచ్చేయండి. సార్ రండి గురుగారు, పాట అయిపోయింది, డౌట్ అయిపోయారు. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. కంటిన్యూ ఫాస్ట్ గా, తొందరగా. అయ్యో, అప్పుడు అవుట్ అయ్యారు, ఇప్పుడు అవుట్ అయ్యారా? బెలూన్ లో గెలిచలేదు, ఇప్పుడు గెలవలేదు, అవుట్ అయిపోయారు. మీ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇమ్మడి జ్యువెలర్స్ నుండి మంచి గిఫ్ట్ వస్తుంది. ఎవరైతే విన్ అయ్యారో ఫాస్ట్ గా. ఎక్కడ అయిపోయింది? ఎక్కడికి వచ్చేది? కంటిన్యూ. మీ ఇద్దరు బయట. మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? కడప బాంబు కన్నుతో వేసి కన్నె కొంప పెంచేశారు. సారీ సార్,
మా ఇమ్మడి ఈ చల్లదనం అంతా తన వల్లనే వస్తుంది. ఈజ్ అన్ ఏసీ కింగ్ అనమాట. నేను ఎక్కడ చల్లగా ఉంటుంది కాదండి, ఏదో గూడు పుట్టిన ప్రైజ్ చైర్మన్ ప్రైజ్ ఇవ్వడం ఏంటండి? మరి నేనైతే నమ్మనండి. ప్రైజ్ చైర్మన్ ఏదో మాయ చేశాడు, మహేష్ మాయ చేశాడు. ప్రెసిడెంట్ గారు, ప్రైవేట్ చైర్మన్ గారు మళ్ళీ స్పెషల్ గేమ్ ఆడిద్దామా? మాకేమవుతుంది ఏమో కానీ ప్రైజ్లన్నీ మీకు, ప్రశంసలన్నీ మాకు. కృష్ణారావు గారు ఒక ఆటకి ఇంకో ఆట బోనస్. కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల రాలేదు. అండ్ జాయింట్ సెక్రటరీ ప్రాజెక్ట్ కో చైర్మన్ బచ్చ శ్రీనివాస్ గారు, నేను రాజేశ్వరరావు అండి. రండి లక్ష్మయ్య గారు, పైకి రండి. పల్లెల్లా అలా కూర్చోకి కదా, పైకి రా. ఐపీపీ అంట. రండి రండి. మారం సుబ్బారావు గారు వస్తున్నారా? సార్ వస్తున్నారు. అందరికీ సుపరిచితులు కాచం సత్యనారాయణ గారు ఈరోజు V3 ఛానల్లో ఉండి కూడా మనకి లైవ్ ఇస్తున్నారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ రికార్డెడ్ వర్షన్ కూడా మళ్ళీ మనకి వారు ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. సో ఇప్పుడు మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ అవోపా హైదరాబాద్ జోన్ తెలంగాణ శాఖ. అవోపా హైదరాబాద్ అనేది తెలంగాణ శాఖ. సార్లు మీ దాంట్లో బ్రాంచెస్ చాలా ఉన్నాయి కాబట్టి అవోపా హైదరాబాద్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఐ థింక్. ఆర్గనైజేషన్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వీళ్ళు ఒక హైదరాబాద్ నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలకి వెళ్ళింది అనుకుంటా. 60 సంవత్సరాలకి నడుస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కు ఈరోజు కార్తీక వనభోజనాల సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. సంస్కృతిని సంప్రదాయాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కాపాడుతున్నటువంటి ఏకైక వర్గం ఏదైతే వైశ్యులు. దాంట్లో మన ధర్మశాస్త్రాన్ని తీసుకుంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా 4 వేదాలుగా విభజించినటువంటి నేపథ్యంలో ఎంటైర్ కుటుంబ వ్యవస్థను కూడా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కూడా కాపాడుతున్నది మనం గర్వంగా చెప్పుకోవచ్చు వైష్ణవం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థే కాకుండా ఒక ధర్మాన్ని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యాపారం చేసేదాంట్లో కూడా న్యాయబద్ధంగా మనం పనిచేసుకుంటూ పోతున్నాం. కానీ రాజకీయ పరంగా మాత్రం మనం వెనుకబడతామని చాలా వెనుకబడి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమకాల రాజకీయాల్లో వివిధ సంఘాలు వివిధ రూపాలుగా పనిచేస్తున్నా కానీ అంతిమంగా రాజకీయాలకు వచ్చినప్పుడు మనకెందుకులే రాజకీయాలు అని చెప్పి యూత్ని ఎంకరేజ్ చేయకుండా మన వాళ్ళు చేస్తున్నారు. ఏం చేస్తున్నారని బిడ్డ ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నా అంటే వాడు అమెరికా, వాడు ఆస్ట్రేలియా, వాడు లండన్. గొప్పగా మనం గర్వంగా గొప్పగా చెప్పుకుంటాం. లాస్ట్కి వస్తే చివరికి వస్తే ఏమవుతుందంటే ఇప్పుడు పోయే వృద్ధులు ఎక్కువైపోయి ఆశ్రమాలు ఎమ్మడి తిరుగుతున్నాం మనం అందరం. వృద్ధాశ్రమాలకు ప్రతీక ఎవడే అంటే మన వయసులే, సత్రాలకు ప్రతీక ఎవరంటే వయసులే, దాన ధర్మాలకు ప్రతీకలు ఎవరంటే వయసులే, సంఘాలు ఎక్కువ ఎవరుకున్నాయంటే వయసులే. ఈడ పోటీ పడుతున్నాం. రాజకీయాలు ఏడున్నాం అంటే జీరోలో ఉన్నాం. మరి రాజకీయాలు ఎందుకు వద్దు అంటే వద్దు అంతే. డబ్బు ఖర్చు అవుతుంది, మనకు అవకాశం రాదు. మన బుద్ధి ఎట్లుంటుందంటే వ్యాపారంలో ఇవాళ ఇల్లు చేయగానే తెల్లవారు లాభం రావాలి. వ్యాపారం అంటే వస్తుందో రాదో తెలియదు. 1000 మందిని ఒకటి గెలుస్తారు అనే ఒక నానుడిలో ఒకప్పుడు చరిత్ర తీసుకుంటే మనం అద్భుతమైనటువంటి పరిపాలన దక్షతతో ఉన్నటువంటి చంద్రగుప్త కాలం తీసుకోవచ్చు, బింబిసారుడు తీసుకోవచ్చు. అట్లాంటి రాజ్యంలో మనం భారతదేశంలో ఉన్నాం. ఒకవేళ యునైటెడ్ ఏపీ తీసుకుంటాం, భారతలో మొత్తం వైశ్యాసు చాలా మంది డామినేట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ సౌత్ ఇండియాలో మాత్రం లేవు. దట్టు యునైటెడ్ ఆఫ్ ఏపీలో కొంతవరకు రాజకీయంగా ఉన్నాము. కానీ గత 15-20 సంవత్సరాల నుండి
తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం మన ఐక్యత రాజకీయాల్లో లేకుండా పోతుంది. దానికోసం మీరు ఉన్నటువంటి సంఘాలు ఏదైనా కావచ్చు, అవోపా కావచ్చు, వైష్ణవ్ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, మహాసభ కావచ్చు, ప్రపంచ ఆర్గనైజేషన్ కావచ్చు, మీరు పేర్లు ఏమైనా పెట్టుకోండి, గ్లోబల్గా ఇంకేమైనా పెట్టుకోండి, ఖండాంతరాలను పెట్టండి, చంద్రమండలం పెట్టండి, ఖగోళం పెట్టండి. కానీ ఏ పార్టీలో ఉన్న రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళని కొంత ఎంకరేజ్ చేసేటువంటి సంస్కృతిని, మీరు సంస్కృతిని ఎట్లా కాపాడుతున్నారో రాజకీయ సంస్కృతిని కూడా, రాజకీయ వారసత్వాన్ని కూడా ఆ సంస్కృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత, అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మీ సంఘాల మీద, బహిష్కరణాల మీద వేసుకోవాల్సినటువంటి బాధ్యత, మోయాల్సిన బాధ్యత ఈ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. సరే, ఎంతవరకు చేస్తున్నా మనం ఎప్పుడైనా టికెట్ రాగానే కొంతమేర మనం హల్చల్ చేసి హడావుడి కనిపించి చేస్తున్నాం, చేయట్లేదు అని అనట్లేదు. కానీ ఆ మోటివేషన్ అనేది ఎలక్షన్ ఎప్పుడే కాకుండా నిరంతరం సాగే ప్రక్రియలో భాగంగా యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ కొంత చేస్తే బాగుంటుందని చెప్పి మీరు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి మీ ఆర్గనైజేషన్కి ఎక్కడ కూడా వేరే ఇబ్బందులు ఉండవు, ఏ పార్టీలతో కూడా ఇబ్బంది ఉండవు. కాబట్టి సంఘాల కంటే మహాసభరంగా అమరావతి లక్ష్మణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉప్పల సీరు, ఇంకొకటి ప్రపంచ అనగానే రామకృష్ణ బాదం కృష్ణారావు గారు, ఈ రకంగా విభజించినటువంటి నేపథ్యం ఉంది. కానీ అవోపాలు ఎవరైనా కాదండి. ఇప్పుడు నేను అవోపా అని చెప్పగానే మాది హైదరాబాద్ సపరేట్, మాకు వేరే అవోపాలతో మాకు సంబంధం లేనట్టు ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చే విధంగా ఉంది. అది కాకుండా మీరు ఇండిపెండెంట్, మీకు ప్రొఫెషనలిజం ఉంది, మీ పేరులో ప్రొఫెషనలిజం ఉంది. కాబట్టి అఫీషియల్స్ని ఎట్లా మీరు ఓన్ చేసుకుంటారో దీంతో కూడా ఒక గజెటెడ్ ఆఫీసర్ల సంఘం ఉంది. మీరు ఎవరైనా మా లాంటి వాళ్ళని, పొలిటికల్ లీడర్లని మోటివేట్ చేసే విధంగా ఉండాలి తప్ప మీరు సంఘాలలో వాళ్ళు ఏమైనా చేస్తారు, మన సంబంధం లేదు. మీరు ఇండిపెండెంట్గా జమ్మును తయారు చేసేటువంటి బాధ్యత, మీరు స్కిల్డ్ కాబట్టి మీరు గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ సంఘం మీద చెప్తూ కార్తీక వనభోజనాలు చేయాలి, దీపావళి అవి చేయాలి, సంఘానికి సంబంధించి హిందూ కల్చర్ని కాపాడుతుంటే ఎన్నున్నా మీరు చేయాలి. కానీ దాంతోపాటు పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు మాట్లాడాలి, ఎలక్షన్లు వచ్చేంత కూడా పార్టీలకు సంబంధం లేకుండా మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొని 6 నెలలకు 3 నెలలకు ఒక 100 మందినో 200 మందినో తీసుకొని ఒక పొలిటికల్ అవేర్నెస్ లేకపోతే ఒక డిబేట్ పెట్టారు. గతంలో మేము వైశ్య వికాస వేదిక నుండి జిఎస్టీ రాగానే ఒక 2-3 సెమినార్లు పెట్టింది, జిఎస్టీ మీద ఇండిపెండెంట్ చేసి. మా వైశ్య వికాస వేదిక ఆర్గనైజేషన్ ప్యూర్లీ పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆధారపడి చేస్తున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ లేబర్ స్కిల్ లేబర్ దొరికేటటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది, స్కిల్ యూనివర్సిటీ తీసుకుంది. కాబట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో అట్లీస్ట్ మీరు అందరూ పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకంటూ మాకు అవోపన్ ఉండో లేకపోతే మహాసభ ఉండో, మేము మా దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఉండరు, ఆ కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్లో మాకు కూడా కొంత అవకాశం ఏంటి, స్కిల్ లేబర్ తయారు చేసే దాంట్లో కానీ స్కిల్ వర్కర్స్ తయారు చేసే దాంట్లో మేము కీలకంగా పనిచేస్తామని చెప్పి గవర్నమెంట్ మీరు ఒక అప్పీల్ పెడితే తప్పకుండా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తాం. సరే, మేము పార్టీ కాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ అప్పీల్ పెట్టే దాంట్లో మాత్రం మనం చేయగలిగే ప్రయత్నం చేయగలిగితే ఆ క్రెడిట్ మీకు అవోపాకు వస్తుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అవోపా హైదరాబాద్ మరియు ప్రత్యేకంగా మా కృష్ణారావు గారు పిలిచి ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే మా సీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించవచ్చు. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై వాసు. సో మంచి సలహాలు ఇచ్చారండి. కాకపోతే ఏంటంటే అవోపా హైదరాబాద్ గైడెడ్ బై బైలాస్ అండి, మా ఓన్ బైలాస్ ఉన్నాయి. అవోపా హైదరాబాద్ అని 60 సంవత్సరాల పురాతనమైన ఆర్గనైజేషను. ఈరోజు వైశ్య కమ్యూనిటీలో ఉన్న యోధాన యోధులు నేమ్ ఎనీబడి అందరు కూడా అవోపా హైదరాబాద్ నుండి ఎమినేట్ అయిన వాళ్ళే. కాకపోతే 30 సంవత్సరాలుగా దీని డైల్యూషన్ స్టార్ట్ అయింది అవోపా హైదరాబాద్కి. సో ఆ సందర్భంగా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పింది మీకు కరెక్ట్గా కమ్యూనికేట్ అయిందో నాకు తెలీదు. అవోపా హైదరాబాద్ అనేది పురాతనమైన సంస్థ, 60 సంవత్సరాల ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఎందుకు ఇండిపెండెంట్ అంటున్నా అంటే దిస్ ద ఓన్లీ అవోపా హైదరాబాద్ విచ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలాస్. మా రూల్స్ మాకు వేరేగా ఉన్నాయి. బైలాస్ ప్రకారం ప్రోగ్రామ్స్ మేము చేస్తాం. సో కొన్ని ఎక్స్ట్రా చేస్తాము, బట్ అది విదిన్ అవర్ లిమిట్ అని దీనిలో చేస్తాం. ఈరోజు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అనేది మీరు చెప్పిన పొలిటికల్ మోటివ్తో స్టార్ట్ అయింది. పొలిటికల్గా చాలామందిని వైశ్య కమ్యూనిటీలో ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంలో వచ్చిన ఆర్గనైజేషను. సో ఇట్ ఈస్ జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అండి, నాట్ ఫర్ క్రిటిసైజేషన్ ఆఫ్ ఎనీథింగ్, ఓన్లీ ఫర్ క్లారిఫికేషన్. సో థ్యాంక్ యూ అండి. ఎనీహౌ విల్ సిట్
పర్సనల్లీ విల్ డిస్కస్ అండి. అందువల్ల 29 రాష్ట్రాల్లో అద్భుతంగా ఒక కార్యక్రమాన్ని తీర్చిదిద్దేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఎక్కడ కూడా ఎవరి వాటా ఎంత అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. దాన్ని చెప్పకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం కులగణన చేయాల్సింది పార్లమెంటు అనుమతి చేయాలి. అది కూడా జనగణనతో పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సూచనలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసే దాంట్లో బ్యాలెన్స్ ఇచ్చిన దాంట్లో మనం నిన్న మన వాట్సాప్లో చూస్తున్నాం. మనం వివిధ పేర్లతో పిలుచుకుంటున్నాం. అంటే మాకు ఐడియా ఉన్న కాడికి మేము రీసెర్చ్ చేసిన కాడికి ఒక చిన్న సబ్మిషన్ మీ అందరూ కూడా ఏంటంటే ఎక్కడ కమ్యూనిటీ పేరు రాసినా కానీ వైశ్య అనేది తప్ప కోమటి, గుప్తా, శెట్టి, శెట్టియార్, ఆర్యవైశ్య రాయకండి. మేము చదువుకున్నప్పుడు మాత్రం మా సర్టిఫికెట్లో మాత్రం యాజ్ పర్ గజెట్ యునైటెడ్ ఆఫ్ ఏపీలో ఉన్నటువంటి గజెట్ ప్రకారము ఓసీ వైశ్య అనేది తప్ప ఎక్కడ కూడా సబ్ కాస్ట్ లేవు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వైశ్యకు సబ్ కాస్ట్ లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైశ్యకు ఉన్నటువంటి సబ్ కాస్ట్లలో మనం వాళ్ళని ఓన్ చేసుకోలేకపోతున్నాం. కళింగ వైశ్య ఉన్నారు. కళింగ వైశ్య కాకుండా త్రివర్ణిక వైశ్య కూడా ఉన్నారు. మనకు ప్యూర్లీ మన మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఉపకులం మనకొకటి ఉన్నది, వీరభద్రీయ కులం, వీరముష్టి అంటారు. వాళ్ళు ఏం చేసినట్టు 50 సంవత్సరాల కింద వీరముష్టి దాని పదాన్ని మార్చుకొని వీరభద్రీయ చేశారు. వాళ్ళ అమ్మవారి సేవకులు. కన్యకా పరమేశ్వరి చరిత్ర నిజమైతే వాళ్ళు కూడా నిజం. వాళ్ళు ప్రొటెక్టర్గా ఆ రోజు అగ్నికి ఆహుతైనప్పుడు ప్రొటెక్టర్గా ఉన్న కమ్యూనిటీలో వాళ్ళు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వయసులో చాలామంది లక్ష్మీ లాంటి వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, 70-75 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మవారి సేవ తీసుకొస్తుంటే నేను తెలంగాణ బిడ్డని మాకైతే ఐడియా ఉన్నది. వాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ ఇంటికి తిరిగి కమ్యూనిటీ వాళ్ళ దగ్గరే అడుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు బీసీకి ఉన్నాము. మనం కొన్ని ఏరియాలలో పోతే మన కులవృత్తుల ఆధారంగా బీసీలు కూడా ఉన్నారు మన వాళ్ళు. కానీ ఓవరాల్గా మనం క్లెయిమ్ చేసేది ఏంటంటే వైశ్య అంటే అగ్రవర్ణం కింద. ఇంకొకటి మహాత్మా గాంధీని మనం యాక్సెప్ట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి గిరీష్ సంఘ్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ పక్కన ఉన్నటువంటి కళింగ వైశ్యాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయం. నిన్న మనం ఒక సందర్భంలో మీటింగ్లో మాట్లాడుతూ ఆయన అన్నాడు వాళ్ళు నాన్ వెజ్ తింటే మనం యాక్సెప్ట్ చేయము. ఆహార్యంకు దానికి సంబంధం లేదు. విచిత్ర వాదన చేసాడు పెద్ద మనిషి. అంటే సంఘంలో కూడా కొంత నేనమ్మ నాకేం తెలియదు అన్నమ్మ, నాకు 56 ఏళ్ళు నేను అంత 70 ఏళ్ళు ఉన్నాను కాదు అనుభవం. నాకు లిటరేచర్ మీద కొంత అవగాహన ఉన్నది. బేసిక్గా నేను గవర్నమెంట్ టీచర్ చేసి వచ్చిన కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి అన్నీ తీసుకుంటే ఇప్పుడు ఈ కాలం పెడతారని చూసినాను గవర్నమెంట్. అంటే సబ్ క్యాస్ట్లో కూడా ఒక కాలం పెడతారంటే తెలుగు ఏం చేసిందంటే ప్రభుత్వం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టింది తప్ప సబ్ క్యాస్ట్ ఎక్కడ పెట్టలేదు. దాదాపు బీసీలలో 150 కులాలు ఉంటాయి. ఎస్సీల ఉపకులాలు 59 ఉన్నాయి. మన పోటీ తత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే పర్టికులర్గా ఈ 15-20 సంవత్సరాల సంఘాలలో ఎవరి సంఘం మనకి ఎంత పెద్ద పేరుంటే వాళ్ళ పెద్ద సంఘం, మామూలుగా అయితే చిన్న సంఘం. అది కాకుండా నేను అనేది ఏంటంటే మన పిల్లలు ఈరోజు అందరూ అమెరికా బయటికి పోతున్నారు, విదేశాలకు చదువులకు పోతున్నప్పుడు అట్లీస్ట్ మన కమ్యూనిటీని, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉన్నారు, రాజులు ఎవరు ఉన్నారు, చరిత్ర ఏం చెప్తుంది, అద్భుతమైనటువంటి కవులు ఉన్నారు, పద్మశ్రీ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, పద్మ విభూషణ్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ తెలియదు. ఏం తెలిసే మనలో కంటే వాడి సంఘం ప్రెసిడెంట్ వాడిని నమస్తే పెట్టాలి, లేకపోతే ఈయన సంఘం ప్రెసిడెంట్ ఈయన నమస్తే. దయచేసి మీరైనా లిటరేచర్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి, మీకు బులెటిన్స్ కూడా ఉన్నాయి అనుకుంటా, బహుశా ఈ మధ్యన బులెటిన్ వస్తుందో వస్తలేదు చూడలేదు నేను. ఆ బులెటిన్లైనా ఒక్కొక్క బులెటిన్ వచ్చినప్పుడల్లా కొంత కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళది వేస్తే కొంత బాగుంటుందని చెప్పి కొంతమంది కన్నా రీచ్ అవుతాం మనం అని మరొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా సంతోషం కాచం సత్యనారాయణ గారు, అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చారు. మీరు చేసే ప్రతి స్టెప్లో కూడాను మీ వెనకాల మేము ఉంటామని మరొకసారి మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాం కాచం సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చిన గెస్టులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విల్ బ్రేక్ ఫర్ లంచ్ అండి. 45 మినిట్స్లో తినేసి వస్తారు. వచ్చి కూర్చున్నాక తంబోలో స్టార్ట్ అవుతుంది. తంబోలో టికెట్స్ మీరు కొనుక్కోవచ్చు. మహేష్ గారు కైండ్లీ టేక్ ఓవర్ ద ప్రొసీడింగ్స్ అండి. ఇక్కడ నుండి మీరు 4:30 వరకు ఇంకా మీకు 4:45 వరకు మీకే కంట్రోల్లో ఉంటుంది. ఓకే సార్. చివరిలో 5 o'clockకి
మనం దాండియాతో క్లోజ్ చేస్తాం. 4:45 దాండియాతో క్లోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్ 3 త్రిమూర్తులు. సెకండ్ నెంబర్ ద లక్కీ నెంబర్ 8383. థర్డ్ నెంబర్ సింగిల్ నెంబర్ 9. 8080. 1717. ఎవరికైనా జల్దీఫై అయితే రావచ్చు. Yes, the last number of the tambola 9090. 7373. 4040. టికెట్లు అన్న జల్దీ 5 జల్దీ 5 అయినా 3 9 29 73 83. ఓకే, డన్. ఎవరిది నన్ను రమేష్ ఒక్క అంతే వచ్చి అది నిన్న చూసావా మీది మేడం? ఓకే 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 ఓకే, డన్. ముగ్గురు అయ్యారండి. ద విన్నర్ ఈస్ వెంకటరాజ్ గారు. విన్నర్, జల్దీ 5 విన్నర్. మీరు ఆడచ్చు. ఇంకొకటి మీ దగ్గరలో ఉందా చూడండి, ఎవరి దగ్గర ఉంది? మీ చుట్టుపక్కల చూసుకోండి. ఇలాంటి మైక్ అయినా కనిపిస్తుందా అండి? మైక్ మిస్సింగ్ అండి, మళ్ళీ ఇవ్వచ్చు. నెక్స్ట్ నెంబర్ జల్దీ 5 ఓవర్ 7777. ఎవరిదైనా క్లైమ్ అయితే రావచ్చు. 5252తో. ఏమేమి సార్ చప్పట్లు కొట్టాలి ఒకసారి. మోహన్ కుమార్ గారికి గట్టిగా చప్పట్లండి. ఫస్ట్ రోలో, అది కూడా మళ్ళీ పేపర్లో ఫస్ట్ రో. ఎంత అదృష్టం అండి. గట్టిగా చెప్పట్లేండి. ఓకే, చిన్న కొట్టండి, చేతిలో పెన్ను పేపర్ ఉంది కాబట్టి. ఓకే, కమన్. హాయ్ చెప్తే చాలండి. హాయ్ చెప్తే వేసుకోండి. సదాశివ గారు గిఫ్ట్ గెలుచుకున్నారు. మరి సెకండ్ రో కూడా అయిపోయిందండి, ఇంకొక రో ఉంటుంది. ఇక్కడ మనము ఒక ఫస్ట్ ఈవెంట్ చేసాం ఇక్కడే ఒక 3 years బ్యాక్. ఆ ఫస్ట్ ఈవెంట్కు మొత్తం స్పాన్సర్ చేశాడు. నేనున్నాను, మీకు ఎందుకు చేస్తానని చెప్పి. ఇప్పుడు కూడా ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మా మాట చెప్పగానే గౌరవించి నేను వస్తాను ముందుకు, నేను చేస్తాను అని సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ ఆర్కే గారు. సభాముఖంగా నమశివాయ గారు మీరు మాట్లాడండి. సో ఈసారి కూడా చాలా సబ్సిడైజ్ రేట్లో ఇచ్చారు. ఐ థింక్ ఫుడ్ నచ్చి ఉంటుందా? అందరికి నచ్చిందా? హ్యాపీ? ఓ గ్రేట్. బిగ్ క్లాప్స్ టు ఆర్కే గారు. శ్రీమతితో సహా ఆర్కే వాళ్ళ ఫ్యామిలీకి ఆనర్ చేస్తున్నారండి. ధన్యవాదాలండి కృష్ణ గారు. ఒక చిన్న గిఫ్ట్ అండి, ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ గిఫ్ట్ ఇప్పుడు వీరికి ఇవ్వడం జరుగుతుంది. కైండ్లీ యాక్సెప్ట్ స్మాల్ గిఫ్ట్ అండి.
మా అవోపాలో ఎప్పుడు ఫంక్షన్ అయినా ఏదైనా కానీ మీరు ఇలాగే మాకు అండదండలతో ఉండాలి. మీకు పూలదండ మాత్రమే ఇస్తాం. థ్యాంక్ యూ అండి. వైస్ ప్రో ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఆ సందర్భంగా మనం హానర్ చేయలేదు. మనవాడు కాబట్టి కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దట్. సో అట్లీస్ట్ దిస్ అన్ అకేషన్ టు హానర్ యూ అండి. సో తను జ్యువెలర్ అండి, దేశ్ శ్రీనివాస్ గారు జ్యువెలర్. మన ఓపాకి బిల్డింగ్కి కూడా అప్పుడు ఇవ్వడం, డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్వేస్ సపోర్ట్ ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము. అట్లానే వైస్ ప్రో కూడా ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా ఓపా నుండి కానీ మా నుండి కానీ ఇండివిజువల్ కానీ ఎల్లప్పుడూ అడగండి తప్పకుండా. మీరందరూ నిద్రపోతున్నారు, వస్తూనే ఉంటున్నారు. లేకపోతే తంబోలా నాకు హౌజీ వస్తుందని చూస్తున్నారు, లెక్కలేస్తున్నారు. ఒక ఫోటో గురుగారు అయ్యా కెమెరాలో ఒక తీయండి, ఎవరైనా ఒకరు కెమెరా. మోహన్ గారు ఇక్కడ ఇదే కాలనీలో ఉంటారు. వాళ్ళ చైర్మన్ సత్కరించాము శ్రీనివాస్ గారిని. ఇప్పుడు చంద్రయ్య గారు ఇదే కాలనీలో ఉంటారు. అందులో ఓపా మెంబర్ కూడా వారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. వన్స్ అగైన్. Having the most senior citizen into the entire team. Thank you once again, sir. Great, sir. Congratulations. Another guest కూడా వచ్చేసారు. Only 2 years. తన ఆసనాలు వేసేస్తోంది. Do exercise. మీ పేరేంటి? What is your name? God bless you. ఓకే రైట్. సో ఇక్కడ లేడీస్ అందరూ కూడా ఫాస్ట్గా నేను 1 to 10 బాగా గుర్తు తెచ్చుకోండి. భయపడకూడదు, మన తర్వాత భయపడొద్దు, సిగ్గుపడొద్దు. అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారా? వామ్మో, గిఫ్ట్ కోసం మీరు సరే అంటే తదుపరి నెంబర్, నెక్స్ట్ నెంబర్ అన్నమాట. అదే నేను ఒక నెంబర్ ఇంగ్లీష్ లో అడిగితే Wish you happy wedding anniversary both of you. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. చక్కగా మరి ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో 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 జరుపుకోవాలని మనసారా మేమందరం కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ హాయ్ V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు అవోపా హైదరాబాదు 60 years ఓల్డ్ ఆర్గనైజేషన్ ఇక్కడ శ్రీ కోదండ రామాలయంలో కార్తీక వనభోజన మహోత్సవాలు జరుపుకుంటుంది. ఈ ప్రోగ్రాం గురించి విశిష్టంగా కార్తీక మాస విశిష్టత గురించి మా అడ్వైజర్ కవిరత్న చింతల శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. తర్వాత మా పిలవగానే వచ్చిన చీఫ్ గెస్టులు ఒప్పల శ్రీనివాస్ గారు, ఇమ్మడి రమేష్ గారు అండ్ కాచం సత్యనారాయణ గారు ఇచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మా కమిటీ ప్రెసిడెంట్ నమశ్వ గారు, రవిగుప్తా గారు సెక్రటరీ అండ్ ఫ్యాడ్ చైర్మన్ కృష్ణారావు గారు ఈ ప్రోగ్రామ్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది అందరికీ
ఆనందాన్ని పంచారు. అండ్ మార్నింగ్ పొద్దునే కార్తీక మాస సమారాధన, ఉసిరి చెట్టు, తులసి చెట్టు పూజ, తర్వాత గేమ్స్ అన్నీ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, కపుల్స్కి అన్ని గేమ్స్ ఆడించడం జరిగింది. తర్వాత రుచికరమైన భోజనాన్ని అందించి తర్వాత తంబోలా ప్రోగ్రాము, తర్వాత డాండియా ప్రోగ్రాంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా V3 ఛానల్ వ్యవస్థాపకులైన కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా కార్యవర్గ సభ్యులు మరియు ప్రైవేట్ చైర్మన్, కో చైర్మన్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
మారం శ్రీనివాస్ 924657 మారం శ్రీనివాస్ నెంబర్ ఫోన్ నెంబర్ మీ వారు ఉంటేనే రేపు లేడన్నారు కదమ్మా గేమ్ ఆడటం లేడని చెప్పారు గేమ్ ఆడటం లేడని చెప్పారు మీరు లేడని చెప్పారు ఓకే